హలో ఎవ్రీవన్, ఐ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మన ప్రీవియస్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం డిస్కషన్ చేసామండి. అంగన్వాడీ కొన్ని పథకాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనము చూద్దామండి ఈ వీడియోలో. ఎందుకు ఈ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చేస్తున్నానంటే, ప్రీవియస్ జరుగుతున్న ఇంటర్వ్యూలో చాలా మంది సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చెప్పలేకపోతున్నారు అనమాట. సో అందుకోసమని ప్రత్యేకంగా ఈ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఒకసారి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనల్ని అడిగితే మనం ఇలా ఆన్సర్ చేయాలి అని మాత్రం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ మనము ఆయాగా వర్క్ చేసిన వారు ఈసారి మనము అంగన్వాడీ టీచర్ పోస్ట్ కి అప్లై చేసుకుంటే మనకు మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు, సో పీజీ డిగ్రీ అండ్ ఇంటర్ కంప్లీట్ చేసిన వారికి సేమ్ మార్క్స్ ఏ ఉంటాయా, యాడ్ చేస్తారా అనే క్వశ్చన్స్ అయితే చాలా మంది అడిగారు కదండి. వాటి గురించి కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అదే కాదండి, సెలక్షన్ కమిటీ గైడ్ లైన్స్ లో ఏమి ఉన్నాయి, సో అలాగే ఒకసారి ఆ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉంటారో కూడా, ప్యానల్ మెంబర్స్ ఉంటారో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపెడతాను వీడియో ఎండింగ్ మిడిల్లో నేను. సో ఇక్కడైతే నేను స్క్రీన్ పైన వచ్చి క్వశ్చన్స్ కి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్ వీడియో మన ఇంటర్వ్యూస్లలో చాలా మంది సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అనమాట. సో అలా ఆన్సర్ ఇవ్వలేనప్పుడు మనం పథకాల గురించి ఎంత తెలుసుకున్నా కూడా వృధానే అవుతుంది అనమాట. సో అందుకని నేనైతే ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్క్రీన్ పైన క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సారీ ఏమనుకోకండి, నేను ఆ కెమెరాలో చూస్తూ ఎక్కువసేపు మీకు డెప్త్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేనండి. అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు టీచర్ అండ్ ఆయాకి సంబంధించిన సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో అంటే మనం అక్కడ సడన్గా మనకి ఏదైనా క్వశ్చన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనే క్వశ్చన్స్ అడుగుతారు కదా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఇవి అడిగారన్నమాట. మీ యొక్క ఇంటర్వ్యూలో మీకు ఏదైనా సమాధానం తెలియకుంటే దాని గురించి తెలియదు మేడం, తప్పకుండా తెలుసుకుంటాను మేడం దాని గురించి అని ఒక పాజిటివ్గా చెప్పండి ఇంటర్వ్యూలో, ఓకేనా? సో ఇక్కడ పిల్లడు స్కూల్కి రావడం ఇష్టం లేకపోతే మీరు ఏం చేస్తారు అని చూసినట్టయితే, ముందుగా పిల్లలకు ఎందుకు ఇష్టం లేదో తెలుసుకుంటాను. సో అదైతే ఆన్సర్ అనమాట. సో పిల్లోని స్కూల్కు రప్పించడానికి మనం చేసే యాక్టివిటీస్ ఏంటి, ఎటువంటి స్టోరీస్ టెల్లింగ్స్ చెప్పాలి. సో పిల్లోడు స్కూల్కి రావట్లేదు అని అంటే ప్రీవియస్ వచ్చి ఉంటాడు కదా, సో వాడిని మనం ప్రేమగా ఎలా చూడాలి స్కూల్కి వచ్చిన బాబుని, వాటిపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఆన్సరు. సో పిల్లలు క్రమం తప్పకుండా స్కూల్కి వస్తే వచ్చే లాభాలు ఏంటి, సో అలాగే పేరెంట్స్తో మనం మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. డైలీ వాడిని స్కూల్కి పంపిస్తే వాడు కొన్ని మంచి హ్యాబిట్స్ మనం నేర్పిస్తాము, స్టోరీ టెల్లింగ్స్ లాంటివి నేర్పిస్తాము. ఇలాంటి అన్ని వీటికి కూడా మనం పేరెంట్స్కి కౌన్సిలింగ్ లాగా ఇవి చెప్పాలి అనమాట, మాట్లాడాలి, చెప్పి చూడాలన్నమాట. బాబుని డైలీ స్కూల్కి పంపించండి, వాడిని డైలీ రావడం వల్ల చాలా యూజెస్ ఉంటాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇద్దరు పిల్లలు గొడవ పడితే ఏం చేస్తారు అనమాట. ఇది మొన్న అడిగారండి ఈ క్వశ్చన్, ఓకేనా? ఇద్దరిని ప్రశాంతంగా చేసి ఎవరి తప్పు ఏంటో తెలుసుకుంటాము, అంతే కదా. సో ఇది మాత్రమే కాదండి. సో మెయిన్గా ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. స్కూల్ కూడా నా ఇల్లుతో సమానం అండి. సో అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చినట్టయితే, సో తప్పు ఎవరిదైనా కూడా ఇద్దరిని ప్రేమతో మందలిస్తానండి. సో అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా వారికి నచ్చ చెప్తాను. అలాగే గొడవలు లేకుండా నా స్కూల్ని నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తానండి అని ఒక పాజిటివ్గా చెప్పండి మీ ఇంటర్వ్యూలో, ఓకేనా? సో మంచి అలవాట్లన్నీ కూడా నేను పిల్లలకి నేర్పిస్తానండి. సో వాళ్ళు మనం ఏది నేర్పితే అది నేర్చుకునే ఏజ్ అండి. సో అందుకని నేను అన్ని గుడ్ హ్యాబిట్స్ అయితే నేర్పించడానికి ట్రై చేస్తానండి, నా టీచర్గా నా బాధ్యతగా అని చెప్పండి. పిల్లవాడు సెంటర్లో ఏడుస్తూ ఉంటే, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో పిల్లలంటే కామన్గా స్కూల్లో ఏడుస్తూనే ఉంటారు, అందులో మెయిన్గా అంగన్వాడీ సెంటర్లో ప్రతి పిల్లోడు ఏడుస్తూనే ఉంటాడనమాట. సో అలాంటప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు అనే క్వశ్చన్ అన్నమాట. పిల్లవాడిని భయపెట్టకుండా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాను. వాడు ఫస్ట్ టైం స్కూల్కి రావడం కాబట్టి, సో తల్లిదండ్రులకు కొద్దిసేపు కూర్చోమని సలహా ఇవ్వడం చేస్తాను. అలాగే మరీ ఎక్కువగా ఏడుస్తే ఇంటికి పంపించడానికి ట్రై చేస్తాను.
అదే కాకుండా వాణ్ణి ఆ ఏడుపు నుండి డైవర్ట్ అవ్వడానికి ఫస్ట్ నా తొలి ప్రయత్నంగా ఆ బొమ్మలతో ఆట ఆడిస్తానండి. ఇలాంటి ఏమి వినకుంటే అప్పుడు పంపించడానికి ఇంటికి ట్రై చేస్తాను. ఓకేనా. పిల్లవాడి ఆరోగ్య సమస్య కనిపిస్తే ఏం చేస్తారు టీచర్గా అని అనిపిస్తే, కోల్డ్ కాఫ్ అయితే నేను చూసుకుంటానండి. మరి సిచ్యువేషన్ బాగాలేదు, బాబుకి హై ఫీవర్ ఉందంటే మాత్రం తప్పకుండా పేరెంట్కి నేను ఇన్ఫార్మ్ చేసి పిల్లోడిని ఆయాతో జాగ్రత్తగా ఇంటికి చేర్పిస్తానండి అని చెప్పండి. తల్లిదండ్రులు మీతో కోపంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి. అందరి పేరెంట్స్ ఒకేలా ఉండరు. సో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని భయంతో స్కూల్కి పంపించరు కదా, అలాంటి పేరెంట్స్తో మీరు ఎలా డీల్ చేస్తారంటే, నేను కూడా వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకొని కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడతానని చెప్పండి. ఓకేనా. మీరు టీచర్గా ఉంటే ఆయా సరిగా పని చేయకపోతే ఏం చేస్తారు అని క్వశ్చన్. ఇది మొన్న అడిగారండి ఈ క్వశ్చన్ అయితే. సో ఫస్ట్ మేమిద్దరము వ్యక్తిత్వంగా అంటే పర్సనల్గా మాట్లాడుకొని మన అంగన్వాడీ సెంటర్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామండి. అలాంటి ప్రాబ్లమ్స్ నేనే టీచర్గా ఉంటే మాత్రం అసలు రానివ్వరండి. టీచర్ అండ్ ఆయాకు ఒక సఖ్యతతో కూడినటువంటి డ్యూటీస్ అయితే మేమిద్దరం చేస్తామండి అని చెప్పండి. ఓకేనా. ఇవన్నీ కూడా టీచర్కి సంబంధించినటువంటి కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఇందులో 3 క్వశ్చన్స్ అయితే మొన్న అడిగారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆయా క్వశ్చన్స్ అండి. పిల్లవాడు బలవంతంగా ఇక్కడ చూసినట్టయితే పిల్లవాడు ఫుడ్ తినకుంటే ఒక ఆయాగా మీరు ఏం చేస్తారు? పిల్లవాడికి బలవంతంగా ఫుడ్ నేను ఇక్కడ పెట్టానండి, ప్రేమగా తినిపించడానికి ట్రై చేస్తాను. సో అంగన్వాడీలో సెంటర్కి వచ్చిన ప్రతి పిల్లోడు నా పిల్లోడితో సమానమే అండి, నేను డ్యూటీలో ఉన్నంతసేపు. సో వాడికి ఎత్తుకొని తినిపెట్టడానికి చాలాసేపు ట్రై చేస్తాను. వినకుంటే కూడా టీచర్కి తెలియచెప్పి వాళ్ళ పేరెంట్ని పిలిపిస్తానండి. సెంటర్లో శుభ్రత సరిగ్గా లేకపోతే ఆల్మోస్ట్ నేనే ఆయా అయితే ఆ సిచ్యువేషన్ రానివ్వనండి. సో నేను శుభ్రంగా పెట్టుకునేడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది నా బాధ్యత, నా యొక్క డ్యూటీ కాబట్టి నేను ఖచ్చితంగా నా చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటానండి. సో అలాంటి ప్రత్యేక శ్రద్ధ పెడతాను నా డ్యూటీలో అని చెప్పండి. పిల్లవాడు పడిపోయి గాయపడితే ఏం చేస్తారు ఆయాగా? ముందుగా పిల్లవాడిని ప్రశాంతంగా చేసి పరిస్థితిని గమనిస్తానండి. ఏదైనా సిచ్యువేషన్ బాగా ఒకవేళ వాడు గాయమైందనుకోండి, కంపల్సరీగా టీచర్కి ఇన్ఫార్మ్ చేస్తాను, పేరెంట్కి ఇన్ఫార్మ్ చేసి గాయానికి సంబంధించిన ట్రీట్మెంట్ అని అందిస్తామండి. పిల్లలు తల్లిదండ్రులు మీపై ఫిర్యాదు చేస్తే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో అది ఆయాకైనా టీచర్కైనా వర్తిస్తుంది అన్నమాట ఈ క్వశ్చన్. పిల్లల పేరెంట్స్ మీపై ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారు? వారి మాటను ప్రశాంతంగా వింటాము. నిజమైన సమస్య ఉంటే మేము మార్చుకొని సరిదిద్దుకుంటామండి. లేదు కావాలని చేస్తే మాత్రం మా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీ వేలో ఇంకా మీ బెస్ట్ ఏదన్నా ఆన్సర్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మొన్న జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. సో పథకాలతో సమానంగా ఇవి మీరు ఒకసారి తెలుసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. సో అక్కడ అడిగే క్వశ్చన్స్ ఈ లెవెల్లో ఉంటున్నాయి అన్నమాట. అన్ని పథకాలే అందరిని అడగట్లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు చాలా మందిని అడుగుతున్నారు. ఓకేనా. సో అలాగే మీకున్న డౌట్స్, మనకు మార్క్స్ ఎలా కేటాయిస్తారు ఇంటర్వ్యూలో అని. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు కంప్లీట్ మార్క్స్ అయితే 100 మార్క్స్ అండి. ఇందులో మనకు 70 మార్క్స్ మన అకాడమిక్ రికార్డ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. అది ఇంటర్ అయినా, పీజీ అయినా, డిగ్రీ అయినా. సో టోటల్ అకాడమిక్ ఇయర్ రికార్డ్ బేస్ చేసి మనకు 70 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఇంటర్ మార్క్స్ మాత్రమే చూడరు. సో అలా చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళని ఎందుకు అప్లై చేసుకోమంటారు చెప్పండి. సో అదే అన్నమాట. రిమైనింగ్ 30 మార్క్స్, 30లో మనం 10 మార్క్స్ అయితే ఇంటర్వ్యూకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మన నాలెడ్జ్ అండ్ స్ట్రెంగ్త్ బేస్ చేసి ఈ 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మిగతా 20 మార్క్స్ మనం చూసినట్టయితే ఇందులో మనం విలేజ్ స్థిర నివాసి అయినా చెక్ చేస్తారు, మనం వికలాంగులమా ఏదైనా అని చెక్ చేస్తారు, అలాగే ఒంటరి మహిళ అని చూస్తారు, లేకుంటే అనాథగా ఉన్నారా అని కూడా అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ప్రీవియస్ ఇయర్ ఆయాగా వర్క్ చేసిన వారు మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ని తీసుకెళ్లవలసి ఉంటుంది. ఈ 20లోనే మీకు మార్క్స్ కేటాయిస్తారనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.